సార్ రాష్ట్ర రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని బట్టి రాజకీయాల్లో చలామణి అవుతున్న వ్యక్తులు ఇద్దరు. ఒకరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొకరు ప్రస్తుత ఐటీ శాఖ ప్లస్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరి పనితీరు బాగుంది, ఎవరి పరిపాలన బాగుంది? మీరైతే ఎవరిని ఎంచుకుంటారు బెస్ట్ లీడర్ గా? ముందు మనం మాజీ ముఖ్యమంత్రి గారించి స్టార్ట్ చేద్దాం సార్. మన మాజీ ముఖ్యమంత్రి గారు మరో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. రాజశేఖర రెడ్డి గారి నాన్న గాని, రాజశేఖర రెడ్డి వాళ్ళ బాబాయ్, రాజశేఖర రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు గాని, రాజశేఖర రెడ్డికి సంబంధించిన వారసులు గాని, పులివెందుల్లో గాని, కడపలో గాని, రాయలసీమలో గాని వాళ్ళ గురించి కథలు చెప్తారు సార్. ఎందుకంటే ఒక ఫ్యాక్సిస్ట్ ఏంటంటే ఎట్లా అంటే రామారావు గారు రాకముందు పల్లెటూళ్ళలో ఎట్లా ఉండేయంటే కర్ణం, మున్సూబులు వాళ్ళు చెప్పిందే వేదం. ఇప్పుడు ఫ్యాక్సిస్టులు కూడా అట్టాగే రాయలసీమలో అలాగా వాళ్ళ కుటుంబం ఆ ఊర్లని అట్టా ఏలేదు. వాళ్ళు చెప్పిన మాట ఏనాడు వాళ్ళు చేసిందే రాజ్యాంగంలో చేశారు. అదే బుద్ధి రాజశేఖర రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చిందండి. నిన్న కూడా 2019లో గెలిచాక రాష్ట్ర ప్రజలను కూడా అదే విధంగా భయపెట్టి నేను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను, నా గురించి ఏ విమర్శలు చేసినా నేను తట్టుకోలేను, నా గురించి నేను చెడు చేసినా నన్ను విమర్శిస్తే మీకు జైలే అని భయపెట్టాడు ప్రజల్ని. సేమ్ అలాగే భయపెట్టి పరిపాలన చేద్దాం అనుకున్నాడు. కానీ 2024లో ప్రజానాయకుడైన 2023లో ప్రజానాయకుడైన ఒక విజృంభణ నాయకుడిని చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని భయపెడదామని చూశాడు. కానీ 2023లో జనవరిలో లోకేష్ గారు మొదలుపెట్టిన పాదయాత్ర తండ్రి వారసత్వం. తండ్రి ఎట్టర్లో చంద్రబాబు గారు అంటే రాజకీయాలకు అతీతంగా ఎంతమంది అభిమానిస్తారో అలాగే లోకేష్ గారికి కూడా అంతమంది అభిమానులు ఉంటారు. అలాగే ఇప్పుడు మంచి చెడు అనేది రెండు ఉంటాయి. మంచి నారా వారికి ఉంది, చెడు అనేది వైఎస్ వాళ్ళ దగ్గర ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రజలు కూడా 2024లో టీడీపీ గెలిపించారు.